సార్ సినిమా చూసినప్పుడు వర్ యూ దేర్? నో ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ అవుట్ సైడ్. సో వాట్ వాజ్ హిస్ రియాక్షన్ టు యూ? అంటే అసలు అర్థమైపోయింది. అంటే మేము ఏం ట్రై చేసినాము, అసలు ఏం అచీవ్ చేసినాం అనే సెన్స్ సార్ పట్టేసారు. అండ్ ఆల్వేస్ సార్ ఏం చేస్తారంటే, ఒక ఫిలిం అయిపోగానే ఇక్కడ హోమ్ థియేటర్ ఉంటుంది, ఒక చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది. సో సార్ ఏంటంటే సినిమా అయిపోగానే అలా బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఆ రూమ్లో వెళ్ళి హీ జస్ట్ సిట్స్ ఆన్, హీ అసిమ్యులేట్స్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ హీ గివ్స్ అ రెస్పాన్స్. అసలు ఏమనిపించింది, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అది అది ఒక 40 minute కాన్వర్జేషన్ అనేది ఐ ఫెల్ట్ ఓకే వి అచీవ్డ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఫైనల్ మార్క్ మహేష్ సార్దే కదా. సో వాట్ ఎవర్ వి ట్రై టు డూ ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్, మనోడు అన్నట్టు ఒక ఫుల్ఫిల్మెంట్ లా వచ్చింది సార్ ద్వారా. ఆల్సో ఇప్పుడు ఆయన లైక్ వారణాసి లాంటి ఒక బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ చేస్తాను ఆయన. ఇప్పుడు రావ్ బహదూర్ని ఒక బిగ్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అని చెప్పేసి ఆయన ఒక సర్టిఫై చేయడం కానీ, అదంటే జిఎంబి ప్రౌడ్లీ ప్రెజెన్స్ అన్నాను. నాకు తెలిసి మీ మేజర్కి కూడా ఆయన అలా చెప్పలేదు, ప్రౌడ్లీ ప్రెజెన్స్ అన్నాను కానీ. అండ్ సత్యదేవ్ ఇన్ అని చెప్పేసి ఆయన ఒక వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ. సో హౌ స్పెషల్ ఈస్ దిస్ ఫర్ యూ? 200% స్పెషల్గా సార్. అంటే ఇంకోటి మనోడు చెప్పినట్టు ఇందాక, థియేటర్లో ఉండే 400 మంది 400 విషయాలు ఈ సినిమా నుండి తీసుకుంటారు అనేది, అది మనోడు ఏదైతే చెప్పిండో సార్ కూడా ఆ మాట వచ్చింది. అంటే మనోడు చెప్పలేదు, ఆ మాట. అంటే ఇదో కొత్త ఎక్స్పీరియన్స్. సైకలాజికల్ డ్రామా అంటే ప్రతి క్యారెక్టర్ మైండ్లో ఏముంది అని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తాం కదా. సో ఆ కల్మినేషన్ అవన్నీ టోటాలిటీలో ఎక్స్పీరియన్స్ అది చాలా, అంటే డీటెయిల్కి వెళ్ళి మాట్లాడిస్తారు. అంటే ఆయన ఫిల్మ్ లవర్ సార్, ఆయన అంటే వేరే సార్. ఆయన పిచ్చి సినిమా అంటే ఆయనకి పిచ్చి. అంటే వాయిస్ ఓవర్ చెప్తా అంటే మీరు టెన్షన్ పడకండి, నేను 4 సార్లు 10 సార్లు అనే చెప్తా అంటున్నాను. నేను చెప్పి పంపిస్తా, మీరు స్ట్రెస్ అవ్వకండి, మీరు మహాకి ఓకే అంటేనే ఓకే, లేకపోతే వద్దు అని ఆయన వెరీ క్లియర్ ఉన్నారు అనమాట. నేను మహాకి ప్లే చేసేటప్పుడు నాకు తెలిసి ఈ 2 yearsలో సింగిల్ టేక్ ఓకే అనేది ఏం లేదు. ఇదే వెంకటేష్ మహా గారు మొన్న సుకుమార్ గారు ఈ సినిమా చూసి ఫెనామినల్ రివ్యూ ఇచ్చారు. సో ఏంటి సార్, ఆయన్నే షాక్ చేసేంత ఏం చేశారు మీరు? ఆ సిచ్యువేషన్ని మాకు కొంచెం డిస్క్రైబ్ చేస్తారు. తప్పకుండా చెప్తా. అయితే ఈ సందర్భంగా నాకు ఒక చిన్న విషయం చెప్పాలండి. మీరు అడుగుతున్నారు కాబట్టి, వాళ్ళందరూ చూశారు ఫిల్మ్ని, నిన్న చూశారు కాబట్టి ఆ ఎక్సైట్మెంట్ అదంతా మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం అదే కాబట్టి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు సుకుమార్ గారు ఏం మాట్లాడారో ఇట్ ఈస్ ఆల్ ఓవర్ ద ఇంటర్నెట్ అండ్ నేను ఆయన దాని గురించి మాట్లాడచ్చు. కాకపోతే ఇదేది కూడా నాకు ఆడియన్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదేది కూడా మీరేదో ఎక్స్పెక్ట్ చేయడానికి అది మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దు. వెన్ యూ కమ్ టు థియేటర్స్ టుమారో ఆన్ July 3rd, ఇదంతా మనం తీసుకుని ఏదైతే వాళ్ళ ఎక్సైట్మెంట్ చూసిన తర్వాత వస్తుంది కదా. ఇఫ్ యూ టేక్ ఇట్ ఆల్రెడీ, అంటే ముందు సినిమాకి రాకముందే అది మీ మీద యాక్ట్ చేయకూడదని చెప్పేసి కోరుకున్నారు. ప్లీజ్ కమ్ టు థియేటర్స్ వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ యూ విల్ యాక్చువల్లీ టేక్ హోమ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్. అయితే ఇప్పుడు దానికి వచ్చేసరికి సుకుమార్ గారు యాక్చువల్లీ సినిమా చూసి హీ సెడ్ సంథింగ్, ఐ మీన్ లైక్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అబౌట్, విచ్ ఇస్ ఇలాంటి సినిమా రాలేదు. చాలా రకాల సినిమాలు వచ్చి ఉంటాయి కానీ ఇలాంటి సినిమా ఇండియాలో రాలేదు అని అన్నారు. సో నేను ఆ ఒక్క మాట విన్న తర్వాత నాకు మొత్తం బ్లర్ అయిపోయింది. మిగతా అంతా వాళ్ళకే వినపడింది. నేను అక్కడితో ఓకే చాలు, మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చిందని చూసాను. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. ఈ సినిమా వెంకటేష్ మహా గురించి తీసుకున్నారా, సత్యదేవ్ గారి గురించి తీసుకున్నారా? ఒక కథ చెప్పడానికి తీసుకున్నాను. ఓకే, సో సత్యదేవ్ అలాంటి కథలో నార్మల్గా తెలుగు టెక్నీషియన్స్ చాలా వరకు ఉంటారు, కానీ మీరు మల్టిపుల్ లాంగ్వేజెస్ నుంచి తీసుకున్నారు. అండ్ తెలుగులో చాలామంది యాక్ట్రెసెస్ ఉన్నారు కదా, ఎస్పెషల్లీ ఈమెని క్యాస్ట్ చేయడానికి రీజన్ ఏంటి, ప్రాపర్గా చెప్తారు? సార్ సమస్య ఏంటంటే, ఇంతకుముందు నేను ఓన్లీ తెలుగు యాక్ట్రెసెస్ మాత్రమే పెట్టుకున్న రోజున ఏ రోజు నన్ను ఆ ప్రశ్న అడగలేదు. ఎందుకు కేవలం ఎప్పుడు తెలుగు వాళ్ళు వెంటనే వెళ్తావు, నువ్వు తెలుగు అమ్మాయిలు? మొన్న ఏదో మా ఇంట్లో చిన్న ఫంక్షన్ జరిగితే, మా మదర్ బర్త్డే జరిగితే, కొంతమంది యాక్ట్రెసెస్ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చినప్పుడు ఆమె కూడా అక్కడ ఉన్నారు. ఉంటే ఇదేంటి నువ్వు ఒక మలయాళం అమ్మాయినా అని చెప్పేసి. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే,
సినిమా చూసిన తర్వాత అది మీకు అది రిలేట్ అయిపోతుంది. మీరు ఎందుకు నేను ఒక మలయాళం యాక్టర్స్ని ఈ ఫిల్మ్లో క్యాస్ట్ చేసి ఉంటాను అనేది మీకు తెలిసిపోతుంది. ఓకే, సత్యదేవ్ గారు ఈ సినిమా టీజర్ ట్రైలర్ అన్నీ చూశాక కొంచెం ఎక్స్పెక్టేషన్స్ మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్తో ఇప్పుడు ఇంకొంచెం పెరిగినాయి, కానీ మీ ఫేసెస్లో చాలా టెన్షన్ కనిపిస్తుంది. సో దానికి రీజన్ ఏంటి? నువ్వేమడుగుతావని